జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నాగులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులు గత నెల 15 రోజుల నుంచి ఒడ్లు తెచ్చి మరి అన్ని కుప్పలుగా పోసిర్రు. ఒడ్లు కూడా బాగా ఎండినాయి. మరి ఇప్పుడు సంచులు లేవని చెప్పి, అదేవిధంగా లేబర్ లేరని చెప్పి గత నెల రోజుల నుంచి రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఒకవేళ ఏదన్నా సంచులు వచ్చి అమాలలు వచ్చి నింపినట్టయితే మళ్ళీ అవి 5-6 రోజులు లారీలు లేక వెయిట్ చేస్తున్నారు, లారీల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామానికి సంబంధించిన రైతులు మొత్తం కూడా ఊరు నిడిచిపెట్టి మరి కల్లాలలోనే కొట్టకాన్ని ఎప్పుడు లారీ వస్తుంది, ఎప్పుడు చొక్కపోతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి రేపో మాపో రోని కార్తీ కూడా రావడం జరుగుతున్నది. మరి వర్షాలు పడ్డాయని అంటే ఇప్పుడు ఈడ పండించిన ధాన్యం మొత్తం కూడా ఊళ్ళోనే ఉన్నది. మేము ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము మరి విఫలమైపోయి మరి రైతులను పట్టించుకోకుండా మీరు పట్టణానికే పరిమితమై ఉండడం వల్ల ఇక్కడ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ ఏదైతుందో జిల్లా యంత్రాంగము మరి రైతులను పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము స్కామ్ల ప్రభుత్వంగా అయిపోయింది. ఇప్పుడు రైస్ మిల్లర్సు అదేవిధంగా ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్ముక్కైపోయి ఒక స్కామ్ చేస్తున్నారు. తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండితే మరి దళారులే కొంటున్నారు తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి సెంట్రల్ నుంచి కూడా మరి మద్దతు ధర ప్రకటించి 2400 వరకు వడ్లకు మద్దతు ధర ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఆదేశాలను పక్కకు పెట్టి మరి వడ్లను కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ మరి ఇప్పుడు దళారీ ఈ ఒడ్లు జోక్కోకపోవడం వలన రైతులంతా కూడా ఇబ్బంది పడి 400-500 తక్కువకైనా సరే అని చెప్పి దళారీలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. మేము నర్సాపూర్ అసెంబ్లీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రైతుల ఒడ్లు ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నా కానీ ఎంబడే కొనుగోలు చేసి మరి వీళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించాలని చెప్పి కోరుతున్నాము. మా రాష్ట్ర పార్టీ పిలుపు కూడా మరి రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్సు యాత్రలో ప్రయాణం చేస్తూ ఈ వడ్ల కల్లాలను మొత్తం సందర్శిస్తున్నాం. కాబట్టి రేపటి నుంచి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, మీరు ఇప్పటికైనా మొద్దు నిద్రను వదులుకోండి, ఈ రైతులను చూడండి, రైతులను సేవ్ చేసే ప్రయత్నం చేయండి. మరి వీళ్ళ ఒడ్లు ఎంబడే కొనాలని చెప్పి అదేవిధంగా రైస్ మిల్లుకు పోయినా కానీ రైస్ మిల్లు 4 నుంచి 5 రోజులు లారీ ఖాళీ అవ్వడం లేదు. లారీలలో రమ్మన్నా కానీ ఎవరు వస్తలేరు. కిరాయి ట్రాక్టర్లు పెడదామన్నా కానీ 4-5 రోజులు ఒక్క లోడు తీసుకపోతే 5 రోజులు పడుతుందని చెప్పి ఎవరు కూడా రావడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, అతి తొందరగా ఈ 2-3 రోజులలో ఈ వడ్ల కుప్పలు ఇక్కడ నుంచి లేవనట్టయితే మరి రోడ్ల పైన రైతులందరూ కూడా ధర్నా చేస్తారని చెప్పి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఎంబడే ఈ వడ్లను ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి కోరుతున్నాం.